తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు తృతీయాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం చేత ప్రతి పనిలో కూడా నెమ్మదిగా ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. వారం చివరిలో తృతీయ స్థానంలో స్వస్థానంలో సంచరించే క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుంది. పంచమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా సంతానానికి సంబంధించిన నష్టము కానీ లేదా ఇబ్బందులు కానీ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోరుకునేవారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అదేవిధంగా లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో సంచరించే క్రమంలో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలనేది తెలుసుకోవాలి. అదేవిధంగా 25వ తారీఖు నాడు ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలోకి మారుతున్న క్రమంలో కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అదేవిధంగా ఇష్టపడి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారు కుటుంబంలో చర్చాగోష్ఠి జరపడానికి ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు అష్టమ స్థానంలోకి మారుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న బుధుడు సప్తమ స్థానంలోకి మారుతున్న క్రమంలో కుటుంబ సభ్యుల్లో బంధువులతోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అష్టమ స్థానంలో చతుర్థాధిపతి అయిన రవి సంచరిస్తున్న క్రమంలో తండ్రి గారితో సఖ్యతగా మెలగాలి. తండ్రి గారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా తల్లిగారితో కూడా చక్కగా మసలుకోవాలి అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ప్రత్యేకంగా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు పదవీ యోగ్యతకు సంబంధించిన అవకాశాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి విదేశీయాన యోగము, అదేవిధంగా దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. లాభాధిపతి అయిన గురువు 1000 స్థానంలో సంచరించే క్రమంలో ముఖ్యమైన విషయాలలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ వారం చివరిలో శుభవార్తలుగా వినే అవకాశం ఉంటుందని గమనించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయిన గురుగ్రహానికి సంబంధించి 1000 స్థానంలో సంచరించడం చేత గురుగ్రహ సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. గురువారం నాడు నవగ్రహాలలో గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా శనగలు దానం ఇవ్వడము, ప్రతినిత్యము గురు సంబంధమైన మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ తప్పనిసరిగా పఠించాలి. ఉదాహరణకు దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, లేదా పూర్తి మంత్రం చదవలేని వాళ్ళు ఓం బృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా ఆచరించినట్లయితే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి.